భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను రామాలయంలో పూజలు చేసుకున్నామని తెలిపారు. మన రాజ్యాంగం హైందవ ధర్మానికి దూరంగా ఉండదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దాన్ని మరొక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. బీసీల కోసం అంబేద్కర్, కులగణన కోసం రాహుల్ గాంధీ పోరాడినట్టుగా తెలిపారు. అద్దంకి దయాకర్ చెప్పారు. ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు చెబితే చిన్నగా ఎక్కుతుందని అప్పుడప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను తీసుకొచ్చి మామూలు అంశాల దగ్గర చెప్పిననుకోండి, ఇది ఎక్కడ ముఖ్యంగా ఇది సార్ ఏదో చెప్తారనుకుంటే తీసుకొచ్చి చెప్పిందనే పరిస్థితి వస్తుంది. కానీ మన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈరోజు నా జాతి అంటే కింది వర్గాల జాతి నా చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేదంటే చదువు దానికి ముఖ్యంగా ఉండాలి. చదువుకోవడానికి అలా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పీట వేస్తుందంటే దానికి కారణం రాజ్యాంగం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ పౌరులుగా మనదందరి బాధ్యత అని చెప్తూ, రెండవ అంశం ప్రధానమైన అంశం ఇక్కడ నేను ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు మిత్రులందరూ కలిసి చెప్పింది 5 గ్రామాలు మా భద్రాచలం కావాలి సార్ అని. ఈ దేశ ధర్మం, ఈ దేశం యొక్క దమ్మ అంటే